కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వి హనుమంతరావుకి కీలక పదవి దక్కింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు హనుమంతరావుని బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారుగా నియమించింది. బీసీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో హనుమంతరావు పేరు తెలియని వారు ఉండరు అనే చెప్పుకోవడంలో అతిశయోక్తి అయితే లేదు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా తన జీవితాన్ని మొదలుపెట్టి తర్వాత కాంగ్రెస్ నేతగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, తర్వాత మంత్రి పదవి, తర్వాత 3 సార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు. అంబర్పేట నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2016లో 3వసారి ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వంలో మాత్రం పదవి అందుకోవడం ఇదే మొదటిసారి. మొదటి నుండి పార్టీ కార్యక్రమాల్లో కాస్త యాక్టివ్గా ఉంటూ అటు అధిష్టానంతో సన్నిహితంగా, అలాగే ఇటు నియోజకవర్గంలోని ప్రజలతో కూడా చాలా ఆప్యాయంగా మెలిగేవారు. హనుమంతరావుని జనాల్లో అందరూ బోలా శంకర్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే మనసులో ఉంది, ఆయన మొహం మీద సూటిగా మాట్లాడతారు. అలాగే మీడియా ఫ్రెండ్లీ పర్సన్ కూడా. ఆయన రాజకీయ పయనాన్ని గమనిస్తే యువజన కాంగ్రెస్లో చురుగ్గా పనిచేసిన హనుమంతరావు 1978 నుంచి 83లో మొదటిసారి హైదరాబాద్ నగరంలో అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1979-83లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పీసీసీ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన తర్వాత కార్యదర్శి అయ్యారు. 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. తర్వాత పీసీసీ అధ్యక్షులుగా నియమితులు అవ్వడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 1992-92 మధ్య మొదటిసారి రాజ్యసభ ఎంపీగా నియమితులయ్యారు. మళ్ళీ 2004-10లో రెండోసారి ఎంపీగా నామినేట్ అయ్యారు. మూడోసారి 2010-16 మధ్య రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2004లో ఏఐసీసీ కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. హనుమంతరావు యువజన కాంగ్రెస్ నేతగా తన కెరీర్ని మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే రాజకీయ పరంగా ఎన్నో పార్టీలు ఈ క్రమంలో ఏర్పాటైనా సరే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు. మిగిలిన పార్టీలు ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే ఎటు పక్కకి తిరిగి చూడలేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా హనుమంతరావు మాత్రం కాంగ్రెస్ పార్టీని విడవలేదు. ఆయనకున్నటువంటి అంకిత భావం, క్రమశిక్షణకి గుర్తింపుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హనుమంతరావుని బీసీ సంక్షేమ సలహాదారుడిగా నియమించింది.